నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పరిష్కారాలు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఇవాళ మన జన్మకుండలి కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ అండి, గుంటూరు నుంచి అనురాధ గారు కాల్ చేస్తున్నారు. అనురాధ గారు. హలో. హలో అనురాధ గారు నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అనురాధ గారు. 1995 సంవత్సరము మే 26వ తేదీనండి. మా పాపది మే 26 ఉదయం 5:45 నుంచి 6:45 మధ్య పుట్టిందండి. 5:45 నుంచి 6. ఒకసారి సంవత్సరం చెప్పండి. 1995 సంవత్సరం. 95 మే 26. మే 26వ తేదీ ఉదయం 5:45 నుంచి 6:45 మధ్య పాప పుట్టిందండి. గుంటూరులోనే పుట్టింది. ఈవినింగ్ మార్నింగ్? ఉదయం అండి. ఉదయం పూట. ఉదయం పూట. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి? గుంటూరులోనేనండి, సిటీలోనే పుట్టింది. ఓకే ఓకేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపకి సంబంధించి చదువు ఎలా ఉన్నది, పాపకి సంబంధించి నేను ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉన్నాయి అనేది అడగాలనుకుంటున్నానండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. పాప ఉద్యోగానికి సంబంధించి భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఉద్యోగ స్థానంలో చక్కగా దశమాధిపతి అయినటువంటి శని, భాగ్య దశమాధిపతి దశమ స్థానంలోనే ఉన్నాడు. కాకపోతే దశమ నుంచి 11th హౌస్కి వెళ్తూ ఉన్నాడు అనమాట. 11th హౌస్కి వెళ్ళటం కూడా మంచిదే అది, కాబట్టి అదేం ఇబ్బంది ఏం లేదు. శుక్రమహాదశ జరుగుతుంది. అయితే లగ్నాధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట్లో ఉండటం, అంటే మేషరాశి, లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, నక్షత్రం అశ్విని నక్షత్రం 2వ పాదం, అర్ధాష్టమ శనిలో ఉంది కాబట్టి కొంత ఇబ్బంది కలిగించి ఉండవచ్చేమో. కానీ రేపు ఫిబ్రవరి 14 నుంచి మీకు ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. తప్పకుండా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. చాలా మంచి యోగం ఉంది కూడా అనమాట. భాగ్య దశమాధిపతి అయినటువంటి వాడు దశమ నుంచి లాభానికి వెళ్తూ ఉన్నాడు, అంటే అది మధ్యలో ఉందన్నమాట, సంధిలో ఉన్నదన్నమాట. లాభానికి వెళ్ళటం కూడా చాలా మంచిది, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా ఉంది. విద్యా సంబంధంగా, ఉద్యోగ సంబంధంగా చాలా చక్కగా ఉంది. కంగారు పడాల్సిందేం లేదు. కాబట్టి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి శని వృత్తి స్థానాధిపతి అయి ఉన్నాడు కాబట్టి తప్పకుండా శనీశ్వరుడికి ఈ లోపుగా ఒక 6 వారాలు చక్కగా వెళ్ళి స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం అది చేసి చక్కగా ఒక దీపం పెట్టి రమ్మని చెప్పండి. 6 వారాల తర్వాత ఉద్యోగ అవకాశాలు చక్కగా మెండుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విజయవాడ నుంచి కుమారి గారు కాల్ చేస్తున్నారండి. కుమారి గారు. హలో, నమస్తే కుమారి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం అండి. మా అన్నయ్య గారి గురించి తెలుసుకోవాలండి. నేను చెప్పండి. 3వ తారీఖు జూలై 1986 అండి. ఓకే, టైం చెప్పండి. గురువారం రాత్రి 7:05 కండి. ఏ ఊర్లో పుట్టారండి? రేపల్లిలో పుట్టారండి, గుంటూరు జిల్లా. కుమారి గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి, మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీ అన్నయ్య లగ్నం వచ్చేసమ్మా ధనుర్ లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం 4వ పాదం. వివాహ స్థానానికి సంబంధించి వివాహ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ 8వ ఇంట్లో ఉన్నాడు. అది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సప్తమ రవి ఉన్నాడు. అదే రవి బుధులు ఇద్దరు కలిసి ఉంటే అది యోగంగా ఉండేది, కానీ సప్తమ రవి వివాహ స్థానంలో దోషాన్ని ఇస్తాడనమాట. అలాగే వివాహ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో శుక్రుడితో కూడా కూర్చొని ఉన్నాడు. 6వ స్థానాధిపతి అయినటువంటి వాడితో అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో 6వ స్థానాధిపతి ఉండవచ్చు, అష్టమాధిపతి 6వ ఇంట్లోనూ ఉండవచ్చు. కానీ ఇక్కడ జాతకంలో ఏమైపోయిందంటే సప్తమంలో రవి వివాహ స్థానానికి సంబంధించినటువంటి దోషం ఉంటుంది. అలాగే వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు కూడా, అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి వాడు కూడా ఇక్కడ బుధుడే అనమాట. సప్తమ దశమాధిపతి అయినటువంటి వాడు అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఈ బుధుడు ఇక్కడ అష్టమంలో ఉండటం దోషం కాబట్టి దానివలన వివాహ జీవితానికి సంబంధించి, అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎదుగుదల లేదా అందులో ఉన్నటువంటి ఉన్నతి కనిపించదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా చక్కగా విష్ణు ఆలయానికి వెళ్ళమని చెప్పండి, లేదా ఇంట్లో చక్కగా విష్ణు సహస్రనామాన్ని చక్కగా పారాయణం చేయమనండి. తద్వారా ఆ బుధుడు ఇచ్చేటువంటి ఫలితాన్ని భగవంతుడు ఆ వివాహ జీవితానికి సంబంధించి, అలాగే వృత్తి స్థానానికి సంబంధించి చక్కగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నెల్లూరు నుంచి రాణి గారు కాల్ చేస్తున్నారండి. రాణి గారు. హలో రాణి గారు, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, జయ అండి. జయ గారు, టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి. 26 అండి. ఓకే, సెప్టెంబర్ 26. జయ గారు, టీవీ చూస్తుంటే కాల్ కట్ అయిపోతుందండి. 1994 అండి. ఏ నెల అండి? సెప్టెంబర్ అండి.
సెప్టెంబర్. ఓకే, టైం చెప్పండి. 9:54 అండి. రాత్రి. రాత్రి. ఓకే, ఏ ఊర్లో పుట్టారండి? నెల్లూరు అండి. నెల్లూరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయికి జాబు, పెళ్లి ఎప్పుడు అవుతుందండి? జాబ్ ఎప్పుడు వస్తుంది, పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఓకేనండి, గురువుగారు చెప్తారు. మీ అమ్మాయి లగ్నం వచ్చేసమ్మా వృషభ లగ్నం, వృషభ రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం 1వ పాదం. లగ్నంలో చంద్రుడు చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ లగ్నంలో చంద్రుడితో పాటుగా అంటే లగ్నంలో చంద్రుడు, అలాగే 3వ ఇంట్లో కుజుడు ఇక్కడ కర్కాటక రాశిలో, పంచమ రవి, 6వ ఇంట్లో శుక్రుడు, బుధుడు, గురువు, రాహు, దశమంలో దశమాధిపతి అయినటువంటి శని వక్రించి బలంగా, 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడై చాలా చక్కగా ఉన్నాడు. జాతకంలో పెద్ద దోషాలు ఏమీ లేవమ్మా. కాకపోతే ముందు ఉద్యోగానికే ఇక్కడ రేపు మే 28 మే నుంచి ఉద్యోగ అవకాశాలు చాలా చాలా మెండుగా ఉన్నాయి. ఈ పాపకి రేపు ఆగస్టు తర్వాత అంటే వచ్చే సంవత్సరం ఆగస్టు లోపుగా వివాహం చేస్తే బాగుంటుంది. ముందు అయితే మాత్రం ఉద్యోగం ఉంది, ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయమని చెప్పండి. ఎందుకంటే దశమాధిపతి దశమంలో ఉండటం, చక్కనైనటువంటి శాసమహాపురుష యోగం ఉండటం మంచి అద్భుతమైనటువంటి జాతకం. వృత్తిరీత్యా చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. అయితే రాహు దశ జరుగుతుంది ఇక్కడ. ఈ రాహు మహాదశకి తప్పకుండా ఏం చేస్తారంటే ఈ రాహుకి మినుములు ఇష్టం. మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలను ఏటినైనా సరే చక్కగా ఆవుకు పెట్టించండి. దాని ద్వారా ఆ అమ్మాయికి ఉన్నటువంటి స్వల్పమైనటువంటి దోషం కూడా ఇక్కడ గురు రాహువులు కలిసి 6వ ఇంట్లో ఉన్నారు. అలాంటి ఇబ్బంది కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉద్యోగం కోసం ప్రయత్నం చేయమనండి. మేలోపు ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత వివాహ జీవితానికి సంబంధించి కూడా ఎటువంటి సమస్యలు పెద్దగా ఏమి ఉండవు. ఆ మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలని ఆవుకు తినిపించడం ద్వారా మేలు చేకూరుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అనూష గారు కాల్ చేస్తున్నారండి. అనూష గారు, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10th డిసెంబర్. ఓకే, 94 అండి. 94. 4:58 నిజామాబాద్. సాయంత్రమా మార్నింగ్? సాయంత్రం అండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారండి? నిజామాబాద్. నిజామాబాద్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ ఎప్పుడు వస్తుంది, ఫ్యూచర్? జాతకంలో అమ్మ ఈరోజు అందరూ ఒక జాతకం ముందు బాగుంటే అన్ని జాతకాలు బాగుంటాయి అన్నట్టుగా అందరూ ఉద్యోగాలు అడుగుతున్నారు. ఆ శని ఉద్యోగ స్థానంలోనే అద్భుతంగా ఉన్నాడు. అందరూ వృషభ లగ్న, ఇప్పుడు మీరు అడిగినటువంటి 3 కూడా అంటే మీకు ముందు వచ్చినటువంటివి కూడా అన్ని వృషభ లగ్నాలే వస్తున్నాయి. ఇక్కడ వృషభ లగ్నం ఈ అమ్మాయిది వచ్చేసి రాశి మీన రాశి, నక్షత్రం పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం అమ్మ. 4వ ఇంట్లో ఇక్కడ కుజుడు ఉన్నాడు సింహరాశిలో. కుజుడు 4వ ఇంట్లో వ్యయాధిపతే ఉన్నందువలన ఇది కొంత దోషం ఉంటుందమ్మా. కాబట్టి తప్పకుండా ఈ కుజదోషానికి పరిహారం చేయించండి. ఎందుకంటే 4వ స్థానంలో ఉండి తన 4వ దృష్టితో వివాహ స్థానాన్ని చూస్తున్నాడు. అప్పుడు చూసినప్పుడు కూడా అక్కడ ఇబ్బంది అవుతుంది. గురువు, రవి, బుధుడు ఉన్నారు. గురువు ఉండటం మంచిదే, కానీ రవి సప్తమంలో మిత్రరాశి ఉన్నప్పటికీ కూడా దోషాన్ని ఇస్తుంది. పరివర్తన యోగం ఉందన్నమాట. కానీ కుజుడు చూస్తూ ఉన్నాడు అనమాట. దానివల్ల కొంత ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది 2016 జూన్ 11 వరకు. ఈ శని తప్పకుండా యోగకారకుడై మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు కూడా చక్కగా. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జాతకంలో ఈ కుజదోషం మాత్రం ఉన్నది. ఆ కుజదోషానికి పరిహారం చేయించుకోవటం మంచిది. ఆ తర్వాత వచ్చే బుధ దశ, ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి దోషం కూడా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. శని ఇక్కడ జాతకంలో 10వ ఇంట్లో శాసయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మంచి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడై ఉంటాడు. లాభంలో చంద్రుడు, విదేశాల్లో జీవించేటువంటి జీవన విధానం ఇదంతా కూడా ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. తప్పకుండా కుజదోష పరిహారం చేయించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నెల్లూరు నుంచి విజయలక్ష్మి గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి విజయలక్ష్మి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/3. ఓకే, 3/3/96. 96. టైం చెప్పండి. టైం ఉదయం 6 నుంచి 6:30 లోపల. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టారండి? నేను నెల్లూరు నుంచి. ఇది ఎవరి గురించి అండి జాతకం? మా తమ్ముడు గురించి. మీ తమ్ముడు ఎక్కడ పుట్టారండి? మా తమ్ముడు పొదలకూరులో పుట్టారండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు విజయలక్ష్మి గారు? పని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. పని గురించి?
ఉద్యోగం ఇక్కడ లగ్నం వచ్చేసండి కుంభలగ్నం, రాశి వచ్చేసి మీ తమ్ముడిది, కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి ఆశ్లేష నక్షత్రం, 2వ పాదం, లగ్నంలో రవి కుజులు, 2వ ఇంట్లో శని కేతువులు, 3వ ఇంట్లో శుక్రుడు, 6వ ఇంట్లో స్వస్థానంలో చంద్రుడు, అలాగే 8వ ఇంట్లో రాహు, లాభంలో గురువు, ధన లాభాధిపతి అయి గురువు చక్కగా చాలా అద్భుతంగా ఉన్నాడు. 12వ ఇంట్లో బుధుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ అష్టమాధిపతి 12వ ఇంట్లో ఉండవచ్చు, దాన్ని అద్భుతమైనటువంటి యోగం తప్పకుండా. ఇక్కడ శుక్ర మహాదశ జరుగుతుంది పరాక్రమ స్థానంలో. గృహాధిపతి అయినటువంటి వాడు, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు గృహస్థానంలో, అందులో గురువు యొక్క దృష్టిలో, లాభంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టిలో చాలా చక్కగా ఉంది. వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏమి లేదమ్మా, చాలా చాలా బాగుంటుంది. రేపు మే 4వ తారీఖు నుంచి 2016 మే 4వ తారీఖు నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమని చెప్పండి. బుధుడు వ్యయంలో ఉన్నాడు, అది కూడా అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది. అష్టమాధిపతి వ్యయంలో ఉండటం యోగాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి హనుమంతుడి గుడిలో తప్పకుండా వెళ్ళి ఆకు పూజ చేయించుకోమనండి. దానివలన ఆయనకి అద్భుతమైనటువంటి ఫలితాలను, ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి వాడు శని 2వ ఇంట్లోనూ, ధనాధిపతి అయినటువంటి వాడు లాభంలోనూ మంచి యోగంలో ఉన్నారనమాట. శని ఇక్కడ ఉన్నప్పటికీ కూడా 2వ ఇంట్లో కేతువుతో కూడా ఉన్నప్పటికీ కూడా గురువు అద్భుతంగా ఉండటం మంచి యోగాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి గురువు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి హనుమంతుడి గుడికి వెళ్ళటం ద్వారా తప్పకుండా మంచి జీవన విధానం, తర్వాత మంచి ఉద్యోగం, ఇవన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఖమ్మం నుంచి వసంత గారు కాల్ చేస్తున్నారండి. వసంత గారు మేడం నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలండి. చెప్పండి వసంత గారు. గురించి తెలుసుకోవాలి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ 22వ తారీఖు 11వ నెల 1997 సంవత్సరం. 95 97 అండి? 97. టైం చెప్పండి. నైట్ 9:45. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి? ఖమ్మంలో పుట్టాడు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వసంత గారు? తన జాతకం ఎలా ఉంటుంది, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, టీచర్ బీటెక్ చదువుతున్నాడు. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. లగ్నం వచ్చేమ్మా కర్కాటక లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం వచ్చేసి పుబ్బా నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడితో పాటుగా రాహు ఉన్నాడు. చంద్రరాహులు కలయిక 2వ స్థానంలో ఉంది. ఇది నేత్ర సంబంధమైన ఇబ్బందులు కలగజేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే పంచమంలో రవి బుధులు, 6వ ఇంట్లో శుక్రుడు కుజుడు కూడా ఉన్నారు. సప్తమ గురు మకర రాశిలో, అష్టమ కేతు 9వ ఇంట్లో శని వక్రించి, గురు శనులు ఇద్దరికీ పరివర్తన యోగం ఉంది. ఇక్కడ విద్యాస్థానాధిపతి శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నప్పటికీ శుక్రదశి కాబట్టి ఈ శుక్రుడు విద్యాస్థానానికి అధిపతి అయి ఉన్నందువలన ఆయన 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 2016 డిసెంబర్ 22వ తారీఖు వరకు ఉంటాడు. ఇక్కడ కొంత చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆరోగ్య సంబంధంగా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలను ఇచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి దశాంతర దశ జరుగుతున్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది ఇప్పుడు. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి శుక్రకేతువుల యొక్క దశాంతర దశలు జరుగుతూ ఉన్నందువలన తప్పకుండా ఇది జాతకరీత్యా లక్ష్మీ గణపతిని పూజించుకోవడం ద్వారా, గరికతో గణపతి దేవుణ్ణి పూజించడం ద్వారా తప్పకుండా మనకి ఈ అబ్బాయి జాతకరీత్యా మంచిగా ఉండేదానికి అవకాశం. ఆ తర్వాత రవి మహాదశ, అది ఎలాగూ చక్కగా ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి గీత గారు కాల్ చేస్తున్నారండి. గీత గారు హలో. గీత గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం. హలో నమస్కారం అండి. టీవీ చూడకుండా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి కావాలండి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 16 ఓకే 6/1993. 16/6. డేట్ ఆఫ్ బర్త్ 16/6/1993. ఓకేనండి, టైం చెప్పండి. పొద్దున్న 8 గంటలకు పుట్టింది. ఏ ఊర్లోనండి? ప్లేస్ పూణే. ఏంటండి? పూరే. పూణే. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ అమ్మాయి లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి పాపది, మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 1వ పాదం అమ్మ. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు. వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు ధనస్థానంలో ఉన్నాడు. వృత్తి వలన అద్భుతమైనటువంటి ధనయోగం ఉంటుంది. కానీ ధనాధిపతి అయినటువంటి వాడు వ్యయంలో ఉన్నాడు, వ్యయాధిపతితో కలిసి. కాబట్టి కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి, కుటుంబానికి దూరంగా ఉండేదానికి, లేదా కుటుంబంలో వాళ్ళని ఎదిరించేదానికి కూడా అవకాశం ఉన్నటువంటి జాతకం. 3వ ఇంట్లో గురువు, పంచమంలో రాహు నీచ స్థితిలో, అష్టమంలో శని స్వస్థానంలో, అలాగే దశమంలో శుక్రచంద్రుల యొక్క కలయిక, లాభంలో కేతు నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ
రాహుకేతులు నీచంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రవి మహాదశ జరుగుతుంది, రవి వ్యయంలో ఉన్నాడు. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మాయితో మాట్లాడేటప్పుడు కానీ మందలించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. 2018 వరకు కూడా అంత మంచి అయినటువంటి దశాంతర దశలు కావన్నమాట ఇవి. ఎందుకంటే ధనాధిపతి అయి వ్యయంలో ఉన్నందువలన వ్యయంలో బుధుడితో కూడా కలిసి ఉండటం యోగమైనప్పటికీ అది వ్యయస్థానం కాబట్టి అది యోగం యోగించదనమాట. కాబట్టి ఇక్కడ 2018 వరకు ఆ పాప జాతకంలో కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. తద్వారా ఆ అమ్మాయి జీవితం అన్నది చాలా అద్భుతంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంతవరకు కొంత ఇబ్బంది అయినప్పటికీ ఈ 2 సంవత్సరాలు తర్వాత వచ్చే 10 సంవత్సరాల యొక్క చంద్రమహాదశ అమోఘంగా యోగించేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వెంకట్ కుమార్ గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. హలో వెంకట్ కుమార్ గారు. రైట్ గురుగారు. హలో హలో, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప పేరు విజయ్ అండి. విజయ. ఓకే. 17/10/2001. టైం చెప్పండి. 2:30 PM. ఏ ఊర్లో పుట్టారండి మీ పాప? మహబూబాబాద్, వరంగల్ డిస్టిక్ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, దోషాలు ఏమైనా ఉన్నాయో అని. గురువుగారు చెప్తారు. మీ అబ్బాయి జాతకం వచ్చేసమ్మా ఇక్కడ లగ్నం కుంభలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 1వ పాదం, 4వ ఇంట్లో శని ఇక్కడ లగ్నాధిపతి అయి కుంభలగ్నానికి 4వ ఇంట్లో వృషభ రాశిలో శని యోగకారకుడే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. పంచమ గురు రాహువులు, అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో, తర్వాత భాగ్యంలో శని, భాగ్యంలో రవి, నీచంలో చంద్రుడితో, ఏకాదశంలో కుజకేతువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం ఇక్కడ. అయితే ఇప్పుడు 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉన్నదమ్మా బాబు జాతకంలో. కాబట్టి స్వాతి నక్షత్రం అవటం వలన నరసింహస్వామిని చక్కగా పూజ చేసుకోమని చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయటం ద్వారా, ఎందుకంటే స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, స్వాతిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని ఆ నక్షత్రంలో జన్మించినటువంటి నరసింహస్వామి ఆరాధన వలన వాళ్ళకు ఉన్నటువంటి సమస్త దోషాలను కూడా స్వామి తీసేయగలిగినటువంటి శక్తి కలిగి ఉంటాడు. కాబట్టి తప్పకుండా ఈ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని భయపడకుండా, చాలామంది భయపడుతూ ఉంటారు నరసింహస్వామిని ఉంటే నిష్టలు నియమాలు అవన్నీ, ఎందుకంటే భయపెట్టేదానికి కాదు మిమ్మల్ని, వాటిని ఆచరించి శ్రద్ధగా చేస్తారని. అంతేగాని నియమనిష్టలను చూసి భయపడి పారిపోవటం చాలా పిరికితనం అనమాట. అంతేగాని ఊరికినే అన్ని రావాలని కూడా కుదరదు. భగవంతుడి దగ్గర కూడా కొంత ఆయనకు తగ్గట్టుగా నిష్టగా ఉండటం మంచిది. ఈ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయటం వలన మీ అబ్బాయే కాదు, స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరి జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నిటినీ కూడా తీసేయగలిగినటువంటి శక్తి ఆయనకుంటుంది. తప్పకుండా నరసింహస్వామి మంత్రాన్ని మీ అబ్బాయికి నేర్పించండి. దానివలన అమోఘమైనటువంటి స్థితికి ఈ అబ్బాయి జాతక రీత్యా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వెంకట్ కుమార్ గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1983 ఓకే. మార్చ్ 7th. టైం చెప్పండి. ఈవినింగ్ 4:07 PM. ఈవినింగ్ అండి. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టారు? భీమవరం. ఏం తెలుసుకోవాలండి? ఉద్యోగం, వివాహం అండి. ఓకేనండి, గురుగారు చెప్తారు. లగ్నం వచ్చి కర్కాటక లగ్నం అండి. రాశి వచ్చేసి ధనుసు రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 1వ పాదం. ఈ మూలా నక్షత్రం గురించి కూడా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. మూల సరస్వతీ మాత యొక్క నక్షత్రం అద్భుతమైనటువంటి నక్షత్రం. కాబట్టి మీ జాతకరీత్యా 4వ ఇంట్లో శని అద్భుతమైన స్థానంలో, పంచమంలో గురు, 6వ ఇంట్లో చంద్రకేతువులు, అష్టమంలో రవి బుధులు, 9వ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో కుజుడితో, లాభంలో 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటిది. అందులో మూల త్రికోణంలో జాతకంలో ఏ దోషాలు లేవండి. ఇక్కడ ఉద్యోగము లేకపోతే ఒక స్థిరత్వం కోసం మాత్రమే వివాహాన్ని ఆపుకోవటం జరిగి ఉండవచ్చు. ఇక్కడ జాతకరీత్యా మీకు ఉద్యోగం అన్నది రేపు ఫిబ్రవరి 16 తర్వాత
మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఉద్యోగ స్థితి అనేది కలిగిస్తుంది. వివాహం మాత్రం సప్తమాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ జాతకరీత్యా మీకు శని, ఆ శని అద్భుతంగా ఉన్నాడు. గోచార రీత్యా 7.5 సంవత్సరం శని జరుగుతుంది కాబట్టి వ్యయంలో శని ఉన్నందువలన కొంత 7.5 సంవత్సరం శనిలో కూడా శని వివాహాన్ని ఇస్తాడనమాట. కాబట్టి ఆ శనిని పూజించుకోవటం ద్వారా తప్పక మీకు మంచి ఫలితాలు కనబడేదానికి అవకాశం ఉంటుంది. ఈ సెప్టెంబర్ తర్వాత వివాహం కుదిరేదానికి కూడా చక్కనైనటువంటి అవకాశం. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి శ్రీరామకృష్ణ గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. మాది డేట్ ఆఫ్ 10/4/1987 అండి. 10/4/87. 1987 అండి. ఓకే, టైం చెప్పండి. 10:30 AM అండి మార్నింగ్. 1987 అండి. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టారు? వల్గూడెం అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అది మ్యారేజ్ లేట్ అవుతుందండి, మెడికల్ హాస్పిటల్ ఎలా ఉంటుందని కనుక్కుందాం. గురువుగారు చెప్తారు. మీ జాతకరీత్యా మీకు కుజదోషం ఉందండి. కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. తప్పకుండా కుజదోషానికి పరిహారం చేసుకోండి. దానివల్ల వివాహం ఆలస్యం అవుతుందన్నమాట. ఎందుకంటే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి కొంత వివాహం ఆలస్యంగానే ఉంటుంది. ఈ కుజదోష పరిహారం తప్పకుండా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అది చేయించుకోండి. అందులో అర్ధాష్టమ శనిలో కూడా ఉన్నారు గోచార రీత్యా. ఆ శనిని కూడా పూజించడం ద్వారా మీకు ఉన్నటువంటి అవాంతరాలు తొలగిపోయేదానికి అవకాశం. అంటే ఇప్పుడు వివాహం జరిగినప్పుడు కానీ తర్వాత దోషాలు ఉన్నాయని తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకునే మార్గం ఏంటంటారు? ఇప్పుడు వచ్చేసమ్మా, పుట్టుకతో కొంతమంది జబ్బుతో పుడతారు, తర్వాత కొంతమంది జబ్బును పడతారు. పుట్టుకతో జబ్బున పుట్టినటువంటి వాళ్ళకి ట్రీట్ చేస్తున్నాం, తర్వాత జబ్బును పడేటువంటి వాళ్ళకి ట్రీట్ చేస్తాం. అలాగే వివాహం జరిగిన తర్వాత దోషం ఉన్నది అని తెలిసినప్పుడు తప్పకుండా దానికి తగినటువంటి పరిహారం అన్నది ఎప్పుడు చేసుకోవాలి. ఏ విషయంలో గొడవ వస్తుంది, భార్యాభర్తల మధ్య ఏ విషయంలో గొడవ వస్తుంది, లేదా సంతాన విషయంలో ఇబ్బంది వస్తుందా, లేకపోతే ఉద్యోగ విషయమా, ధన విషయమా, ఇలా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆ కుజుడు ఎటువంటి దోషాన్ని ఇస్తున్నాడో మనం పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీ మనం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఫాలో అయితే తప్పకుండా వాటి యొక్క పరిహారాలు లైఫ్ టైం కూడా మనకు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. చెప్పండి. 12/5/88. టైం 1988 ఉదయం 6:15 6:20. 6:20. ఉద్యోగము, వివాహం అండి. ఎక్కడ పుట్టారమ్మా? నల్గొండ జిల్లా, సూర్యాపేట. ఓకేనండి. ఈ పాప లగ్నం వచ్చేసమ్మా వృషభ లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం. లగ్నంలో బుధుడు ఉన్నాడు, 2వ ఇంట్లో శుక్రుడు పరివర్తన యోగం మంచిదే, 4వ ఇంట్లో కేతు, అష్టమ శని, 9వ ఇంట్లో కుజుడు ఉచ్చస్థితిలో, అలాగే 10వ ఇంట్లో రాహు లాభచంద్రుడు, వ్యయంలో రవి ఉచ్చస్థితిలో గురువుతో. ఇక్కడ అష్టమ స్థానం నుంచి కుటుంబ స్థానం వరకు వరుసగా గ్రహాలు మాలిక ఉన్నాయి. ఇది యోగిస్తుంది వివాహ అనంతరం. ఇక్కడ బుధ మహాదశలో శని వస్తూ ఉన్నాడమ్మా. రేపు మార్చి 22 నుంచి కూడా చక్కగా వివాహానికి సంబంధించింది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ గురు బలం అనేటువంటి తక్కువ కాబట్టి వచ్చే కార్తీక మాసం వరకు వెయిట్ చేయడం మంచిది. ఈలోపు ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నం చేయమనండి. ఉద్యోగం వచ్చిన తర్వాత తప్పకుండా నెక్స్ట్ ఆగస్టు తర్వాత, అంటే రేపు ఆగస్టు కాకుండా కార్తీక మాసం అయితే ఇంకా బాగుంటుంది. వచ్చే ఆగస్టు లోపుగా మీరు వివాహం చేసేదానికి చక్కగా అవకాశం ఉంటుంది. అయితే యోగం అద్భుతంగా యోగించినప్పటికీ అష్టమంలో దీర్ఘాయువైనప్పటికీ శని పాపగ్రహం ఇక్కడ శుభస్థానాలకు అధిపతి పాపస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. నువ్వులు దానం ఇప్పించండి, లేదా నువ్వులతో చేసినటువంటి ఆహార పదార్థాలని బీదవాళ్ళకి కానీ ఆవులకు కానీ పంచిపెట్టడం ద్వారా, ఆవులకు పెట్టడం ద్వారా ఈ అమ్మాయి జాతకంలో ఉన్న అష్టమ శని ఏదైతే దోషాన్ని, భాగ్య దశమాధిపతి అయి అష్టమంలో దోషకారకుడు, అదే ఆయన అష్టమానికి అధిపతియో లేకపోతే 12వ స్థానానికో 6వ స్థానానికి అధిపతియో 8వ ఇంట్లో ఉంటే అది యోగిస్తుంది. కానీ అది భాగ్య దశమానికి అంటే తండ్రి స్థానానికి అలాగే వృత్తి స్థానానికి అధిపతి అయి భోగభాగ్యాలను అనుభవించేదానికి అధిపతి అయి అష్టమంలో ఉండటం అన్నది కొంత ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. కాబట్టి దానికి నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను ఆవుకు పెట్టడం ద్వారా మంచి జరిగేదానికి అవకాశం. ఓకే గురుగారు, అయితే ఇక చివరిగా కొంతమంది అంటే తండ్రికి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈ డీటెయిల్స్ లేనప్పుడు పెద్ద కుమారుడి జాతకం కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎలా తెలుసుకోవచ్చు? ఎందుకంటే అమ్మా జనరల్గానే మన వాళ్ళు
ఈ తలకొరువులు పెట్టేటప్పుడు ఇలాంటి విషయాలు అంటే మన వాళ్ళు కాలం చేసినప్పుడు తండ్రికి పెద్ద కొడుకు అలాగే తల్లికి చిన్న కొడుకు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఒకే కొడుకు అంటే ఇద్దరికి ఒక్కరే. అలాగా ఇక్కడ తండ్రి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పెద్ద కొడుకుదైనే కాదు, ఏ కొడుకుదైనా లేదా కూతురుదైనా ఎవరిదైనా చూసి ఆ తండ్రి యొక్క స్థితిగతులను చక్కగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే భాగ్యస్థానం అంటాం 9వ స్థానాన్ని. ఈ 9వ స్థానం వచ్చేసి తండ్రి స్థానం అని చెప్తాం. ఆ తండ్రి స్థానాన్ని పట్టుకొని మనం చక్కగా ఒక చార్ట్ ఉంటేనే మనం నవాంశగా 9 ఒక చక్రాన్ని 9 విభాగాలుగా దాన్ని విభజించి దాన్ని నవాంశగా చెప్పి భార్య ఎలా ఉంటుందో కూడా చెప్పగలిగినటువంటి అంత అడ్వాన్స్డ్గా మన పూర్వీకులు ఎప్పుడూ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఒక తండ్రి జాతకం మనకి తెలుసుకోవాలి అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేనట్లయితే వాళ్ళ పిల్లల జాతకం ఉన్నా లేదా వాళ్ళ భార్య జాతకం ఉన్నా ఎవరిది ఉన్నా, భార్యది ఉంటే ఇంకా ఈజీ, ఎందుకంటే నవాంశ చూస్తాం, నవాంశ ప్రకారం టకటకా చెప్పేయచ్చు. అదే పిల్లలది అనుకోండి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పేదానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి భార్యది ఉందనుకోండి ఇంకా ఈజీగా చెప్పచ్చు. ఒక పెద్ద కొడుకుతోనే కాదు, ఇంట్లో ఉన్నటువంటి 2-3 పిల్లలున్నా లేదా ఒకే బిడ్డ ఉన్నా వారి జాతకం నుంచి తప్పకుండా వారి యొక్క సోదర సహోదరులది కావచ్చు, లేకపోతే తండ్రిది కావచ్చు, తల్లిది కావచ్చు, ఇలా ఎవరిదైనా సరే చక్కగా తెలుసుకోవచ్చు. ఓకే గురుగారు, కాలర్స్ అడిగిన జాతక సమస్యలకి జన్మకుండలి కార్యక్రమం ద్వారా చక్కటి పరిష్కారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఇక ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.